సీఎం రేవంత్ పై మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. 10 ఏళ్లు అబద్దాలు ఆడిన శిశుపాలుడు ఫామ్ హౌస్ లో ఉన్న సంగతి కేటీఆర్ మర్చిపోతున్నారని విమర్శించారు. రేవంత్ లీకు వీరుడో గ్రీకు వీరుడో ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ అడగాలని కేటీఆర్ సూచించారు చామల. ఇక కేదార్ తో పబ్ పెట్టించింది ఎవరని ప్రశ్నించారు ఎంపీ. ఆనాడు డ్రగ్ టెస్ట్ కు సహకరించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా అని కేటీఆర్ ను ప్రశ్నించారు చామల. హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్ మధ్యన ఎక్కడన్నా సూర్యాపేటలో 3 ఫీట్ల దగ్గర ఆగేమన్నా 2 వేసుకొని ఖమ్మం పోయిందా అని డౌట్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన ఆవేశము, కనెక్షన్ లేని మాటలు, వాళ్ళు చేసిన తప్పులన్నీ ఆయనే చెప్పుకోవడము, అవన్నీ ఎదుటోళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరంన్నర పాలన గురించి 2 సంవత్సరాలని చెప్పడం. ఆయన చెప్తూ డిసెంబర్ 9వ తారీఖు 2023 రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. 2 వేసుకోడు కదా అని 2 ఏళ్ళు చేసిండు. దీన్ని ఎంత తొందరగా ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు కంప్లీట్ చేయాలి, తాతాలు ఆడుతుండు ముఖ్యమంత్రి కావాలని చిన్నబాబు. ఈ తాతాలు ఆడటంలో ఏది పడితే అది మాట్లాడుతుండు, సబ్జెక్టుకు సంబంధం లేకుండా. ముఖ్యమంత్రి గారి మీద విరుచుక పడితే తెలంగాణ ప్రజలు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేశాడని పిచ్చి ఆలోచనలో ఉన్నట్టుండు. రేవంత్ రెడ్డి లీకు వీరుడా గ్రీకు వీరుడా అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్లో. గ్రీకు వీరుడా ఏ వీరుడు ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారి దెబ్బకే కుదేలైపోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు మీ నాయన. బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, అన్ని ఇస్తా అంటే రాకపోతుంది. అది రాకపోవడం వల్లనే ఈ రోజు వరకు నీ మీద ప్రతిసారి డౌట్ వచ్చాయి కదా. ఆ రోజే కనుక నువ్వు ఏదైతే తొడలు కొట్టి ప్రెస్ మీట్లలో మాట్లాడి నేను బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, ఇంకా నీకు ఏం కావాలరా నాయన అని చెప్పి ఛాలెంజ్ చేసినవి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వచ్చిరు. మరి నువ్వు ఎందుకు రాలేదు? ఏ జీవోలు మంత్రులకు కూడా తెలియకుండా రిలీజ్ చేసినటువంటి దరిద్ర పాలన, ఫామ్ హౌస్ పాలన, ప్రగతి లేని ప్రగతి భవన్ పాలన చేసి మీరు ఇప్పుడు మమ్మల్ని రచ్చ చర్చలు లేవు, ఓన్లీ రచ్చలే వీళ్ళకు ఒక అవగాహన లేదని చెప్పి నువ్వు తెలంగాణ ప్రజల ముందు మమ్మల్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నావు. మీ అయ్యలేక అపెక్స్ మీటింగ్ తప్పించుకొని పోనీకే మేము తెలంగాణ ప్రజల ముందు మేము అన్నదేంది జలశక్తి మినిస్టర్ని. మీరు బనకచెర్ల గురించి డిస్కషన్ పెట్టడానికే లేదు. బనకచెర్ల కంటే ముందే చాలా సమస్యలు ఉన్నాయి 2 రాష్ట్రాల మధ్యన, వాటి గురించి చర్చకైతే వస్తామని చెప్పడం.